ప్రియమైన దేవుని వారలారా, మీకు ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే మత్తయి సువార్త 6 అధ్యాయం 34 దేవుడు ఏమన్నారు అనంటే తన వాక్యం ద్వారా, మీరు రేపటిని గూర్చి చింతించకుడి అని అన్నారు. మనము మన ఐహ్య జీవితంలో రోజు కూడా ఏదో విషయం మీద చింతిస్తూ ఉంటాము. అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేదు అనంటే కుటుంబ విషయాల్లో కావచ్చు, పిల్లల భవిష్యత్ విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయం మీద మనం చింతపడుతూ ఉంటాం. ఈ అపవాది ఏం చేస్తుందనంటే మనల్ని ఆ రకమైనటువంటి ఇహలోకపరమైనటువంటి చింతల వైపు తీసుకుని వెళ్ళి మన దృష్టిని దేవుని వైపు లేకుండా చేస్తుంది. రేపటిని గూర్చి దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినము అంటే ఇక్కడ రోజే చింతిస్తుంది. ఈరోజు జరిగిన ఈ కీడు గురించి ఈరోజు చింతిస్తుంది. రేపు ఏమి జరుగుతుందో, నా 24 గంటల్లో ఏమవుతుందో అని చెప్పేసి ఆ దినమే చింతపడుతుంది. రేపటి దినము అంటే రేపు అన్న రోజు దాని సంగతులను గూర్చి, అంటే రేపు జరిగే విషయాలను గూర్చి చింతిస్తుంది. ఈనాడు జరిగిన విషయాల గురించి ఈరోజు చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు జరిగిన కీడు రేపటికి ఉండలాగిన సహాయం చెయ్యి అని చెప్పేసి మనము దేవునికి మొరపెట్టుకోవాలి. అంతేగాని రేపు మంచిగా ఉండేలా చెయ్యి, లేదు నాకు ఇది కావాలి, అది కావాలి, ఆరోగ్యం కావాలి అని చెప్పేసి దేవుణ్ణి విసిగించకుండా ఏ రోజుకి ఆ రోజు మనకి అనుగ్రహించిన దానిని పరిపూర్ణంగా నెరవేర్చి మనం దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఈ వచనం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. థ్యాంక్ యూ.